ఇలా మళ్ళీ మనకు తినిపించే అదృష్టం అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో. అత్తయ్య గారు, ఒకసారి ఇలా పాయసం ఇవ్వండి. మర్దల్ పిల్ల, అను నా చేత్తో కూడా పాయసం తినాలి. ఏంటక్క, నువ్వే తినిపిస్తావా ఏంటి? నేను కూడా తినిపించాలి కదా. ఇలా ఇవ్వు. హలో శ్రీమతి, మీ వదలని తినిపిస్తే మా చెల్లెలకి మేము తినిపిస్తాం. చెల్లమ్మా తిను. నో బ్రో, ఇలా తినుకుంటూ పోతే పెళ్లి టైంకి డ్రమ్ములా అయిపోతాను. అంతేలేరా దర్శన్, వదినల మీద ఉన్న ప్రేమ చెల్లికి అన్నయ్యల మీద ఎందుకుంటుంది చెప్పు? ఉండదు, అస్సలు ఉండదు. ఇదిగో తినిపించు. ఇంకొంచెం అనే అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ తినమ్మా. అయ్యో, సాంబార్ మరిగిపోయి ఉంటుంది, వెళ్ళి తీసుకొస్తాను. శరణ్య, సాంబార్ తెస్తావా? భలే దొరికావే. ఇప్పుడు గాని నీ చేత్తో దాన్ని ఎవరో ఒకరి మీద పడేలాగా చేస్తే మీ సంబరాలు సాంబార్లో కలిసిపోతాయి. అయ్యో, సౌమ్య, సారీ సౌమ్య. శరణ్య, ఏమైందమ్మా? ఏమో అత్తయ్య గారు, కాలికి ఏదో తగిలినట్టయింది. పడబోయి అది కింద పడేశాను. అమ్మా, నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో. శరణ్య, 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 శరణ్య ఏమైంది? శరణ్య, శరణ్య ఏమైందమ్మా? అనుకోకుండా బెణికింది అత్తయ్య గారు. అయ్యో దర్శన్, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు, కాస్త బామ్ అప్లై చేయరా. అవునా, నొప్పి ఎక్కువైనట్టుంది, తీసుకెళ్ళు. శరణ్య, జాగ్రత్త, జాగ్రత్త అమ్మా. వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొనములో నిన్ను మది వీడలే, మధురమే హిమ మధురమే, కన్ను కల నీడలే, మధురమే హిమ మధురమే.
గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధుకావ్యం లయ పంచుకున్న నొప్పి చాలా ఉందా? చాలా అంటే చాలానే ఉంది, కానీ ఓకే. చాలా ఉందంటున్నావు, మళ్ళీ ఈ ఓకే ఏంటి? ఆగొక్క నిమిషం. ఆ కాలు లైవ్ అయ్యో రామా, ఏంటండి ఇది? పెయిన్ బాంబ్. మీ చేతిలో ఉన్నది కాదు, మీరు చేస్తుంది. బాంబ్ రాస్తాను అంటున్నాను, అందులో అయ్యో రామా అనేంత పాపమే ఉంది. నా కాలు మీరు టచ్ చేయడం ఏంటండి? తప్పు. నొప్పున్న చోట బాంబ్ రాయడాన్ని టచ్ చేయడం అన్నారు. అయినా ఇలా చేయడం తప్పు కాదు. అయిన దానికి కాందానికి ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లతో అడ్డుపడ్డం తప్పు. భార్యగా నువ్వు నాకు నిత్యం ఎన్నో సేవలు చేస్తుంటావు. ఆ సేవలోనే ఎంతో సంతోషాన్ని కదా పొందుతుంటావు. కనీసం భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా తన వంతు బాధ్యతగా ఏమాత్రం సేవైనా చేయకూడదా? ఇది కూడా చేయకపోతే ఇంకేంటి మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి విలువ?